జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఐ వుడ్ లైక్ టు కంపేర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. అక్కడ పార్లమెంట్లో కూడా పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి రాహుల్ గాంధీ యాజ్ అపోజిషన్ లీడర్గా ఆయన పర్ఫార్మెన్స్ను కంపారిజన్ చేసుకుంటే కంపేర్ చేసుకునేది ఉంటే మనకు ఎంత హ్యూజ్ డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ సెల్ఫ్ మేడ్, ఇది రాహుల్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏం లేదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది, రూల్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు అంటే ఇట్ ఈజ్ ఓన్ అచీవ్మెంట్ అన్డౌటెడ్లీ. మోస్ట్ ఇండిసిప్లిన్డ్, మోస్ట్ కరప్ట్, కంప్లీట్ అన్రూలీ, అన్ఎథికల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ను లోపల ఉన్నటువంటి వెరీ వెరీ సీనియర్ వరల్డ్ పొలిటీషియన్స్ను, కాంగ్రెస్ పొలిటీషియన్స్ను యునైట్ చేసి వాళ్ళందరినీ బీఆర్ఎస్కు, కేసీఆర్కు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి వాళ్ళందరినీ కూడా నిలబెట్టడం, యునైట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అసలు అది పాసిబుల్ అవుతుందని కూడా ఎవరు అనుకోలేరు, కానీ అది పాసిబుల్ అయిందనమాట. ఇట్ ఈస్ అది అతని యొక్క రియల్ కెపబిలిటీ అనమాట. అది ఎగ్జాక్ట్లీ అది రియల్లీ కమెండబుల్ కెపబిలిటీ. అది అందరితోనే కాదు. దానికి వాట్ ఐ ఫౌండ్, నాకు అనిపించింది ఏంటంటే, హీ హాజ్ కమ్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, టీడీపీలో కూడా చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకొని, టీడీపీలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీలో కూడా మోస్ట్ హానెస్ట్గా, నమ్మకస్తుడిగా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్తోని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఆయన. అంతకుముందుకు ఆయన ఎప్పుడు రూలింగ్ పార్టీలో లేడు, ఆయన ఎప్పుడు మినిస్టర్గా కూడా పనిచేయలేదు. వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్లీ ఈ కెమ్ టు పవర్ అండ్ బికెమ్ సీఎం ఆఫ్ దిస్ స్టేట్. అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత కమెండబుల్. ఇంకా మళ్ళా ఆల్టర్నేటివ్గా కేసీఆర్ ఈజ్ ఎ వెరీ బిగ్ స్టేట్స్మెన్, చాలా వెరీ టాకెటివ్ వరేటర్. ఆయన బాగా తెలుగు లాంగ్వేజ్ మీద బాగా గ్రిప్ ఉన్నది. తెలుగు పీపుల్ని బాగా, ఈ స్టేట్ పీపుల్ని, రాష్ట్ర ప్రజలని బాగా తన మాటలతోని బురిడి కొట్టించగలడు, ట్రాప్ చేయగలడు అనమాట. ఎట్లా అంటే అట్లా వాళ్ళను తన చేతిలోకి తీసుకోగలడు, కంప్లీట్ తన వైపు తిప్పుకోగలడు. అటువంటి వరేటర్, ఎంతో టాకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నటువంటి మన వెరీ కన్నింగ్ అండ్ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ కేసీఆర్ను బీట్ చేయడము అసలు కాంగ్రెస్కు పాసిబుల్ అవ్వదు. ఇక ఫ్యూచర్ కూడా కాంగ్రెస్ ఎప్పుడు కూడా మరి తెలంగాణ స్టేట్లో కూడా రూలింగ్లోకి వచ్చే అవకాశమే లేదు అని అనిపించిన పరిస్థితులు కూడా ఆల్మోస్ట్ అబౌట్ టు సింక్ ఇన్ ద స్టేట్. ఈ స్టేట్లో కూడా అది పూర్తిగా ఖతమైపోతున్న పరిస్థితులు కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని దాని పార్టీ ప్రెసిడెంట్గా దానికి ఐసీలో ఉన్న దానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి దాని ఒక ఫోర్స్గా దాన్ని ప్రజల ముందు ప్రజెంట్ చేయగలగడమే కాకుండా కేసీఆర్కు ఆల్టర్నేటివ్గా తనను తాను ప్రజెంట్ చేసుకోగలిగాడు. అండ్ హీ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. దట్ ఈస్ సంథింగ్ వెరీ గ్రేట్, ఎక్స్ట్రాడినరీ. ప్రజలకు కేసీఆర్కు ఆల్టర్నేటివ్గా ప్రజలు నమ్మకం పొందడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. దట్ ఈస్ వెరీ వెరీ కమెండబుల్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. వెరీ టాకటివ్, అద్భుతంగా తెలుగులో మాట్లాడుతూ మ్యాసెస్ని, ఆడియన్సెస్ని స్టేజ్ మీద పబ్లిక్ మీటింగ్స్లో కూడా జనాన్ని యొక్క అట్రాక్ట్ చేయగలిగాడు, జనాన్ని తన వైపు తిప్పుకోగలిగాడు. క్లాప్స్, విజిల్స్, అప్లాజ్ అనేది వచ్చింది తనకు. అండ్ హీ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద పీపుల్. ఎట్లయితే కేసీఆర్ ప్రజలతో కనెక్ట్ కాగలడు తన స్పీచ్ల ద్వారా, ఎగ్జాక్ట్లీ సిమిలర్లీ రేవంత్ రెడ్డి వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు ద పీపుల్ విత్ హీ స్పీచెస్. అనే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అది విలేజ్ స్లాంగ్ అనమాట. మరి ఏదో పోష్, ఆల్ట్రా మోడర్న్, ఏదో అర్బన్ సిటీ తెలుగు కాదు, కంప్లీట్ విలేజ్ స్లాంగ్తో మాట్లాడడం అది ప్రజలకు బాగా కరెక్ట్ అయిందండి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పొలిటీషియన్. ఫర్ దట్ మ్యాటర్ పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ అవసరం. అది ఇప్పుడు ఒక లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకుండా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా పబ్లిక్ ఒక మాస్ లీడర్ ఎవరు కాలేరు.
పబ్లిక్ లీడర్ అవ్వడం, ప్రజలను తన వైపు తిప్పుకోవడము, ప్రజలను సపోర్ట్ సాధించి పవర్లోకి రావడం అనేది అది అది ఇంపాసిబుల్. అది లేకపోతే అది కాని పని. ఇప్పుడు యూ నో వెరీ వెల్, నరేంద్ర మోడీ ఈజ్ వెరీ బిగ్ ఆరేటర్ ఇన్ హిందీ. హిందీ స్టేట్స్ బాగా ఉన్నాయి భారతదేశంలో కూడా. హిందీ స్పీకింగ్ పీపుల్ చాలామంది ఉండడం వల్ల, హిందీలో బాగా కరెక్ట్ అవ్వడం వల్ల ఆయన బాగా మంచి బిగ్ వెరైటర్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి. కాబట్టి ఈ వాజ్ ఏబుల్ టు అట్రాక్ట్ పీపుల్. తన ప్రజలను తను వశపరచుకోగలిగాడు, తనకు అట్రాక్ట్ చేసుకోగలిగాడు, ప్రజలకు మద్దతు సంపాదించగలిగాడు. ఒరటరీ స్కిల్స్ అనేవి ఆయనకు ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ చేసుకుంటున్నట్టు రాహుల్ గాంధీలో కూడా లేవు. అందుకనే ప్రజలు దే నెవర్ ఇన్ ది పాస్ట్, ఇప్పుడు 2 టైమ్స్ ఓడిపోయాడు, థర్డ్ టైం కూడా ఓడిపోయాడు. అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా రాహుల్ గాంధీ మోడీకి ఎంత ట్రై చేసినా కూడా మోడీకి ఆల్టర్నేటివ్గా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ రకంగా చూసుకున్నా కూడా కంపారిజన్ చూసుకుంటే అసలు ఏమాత్రం కనబడటం లేదు అన్న, అసలు ఏమాత్రం కూడా పోలిక లేదనమాట, కొంచెం కూడా సిమిలారిటీస్ లేవు. నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్గా అతన్ని ప్రజలు గుర్తిస్తారు. అది డిఫరెన్స్ అనమాట. వెరాజ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన కేసీఆర్కి ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ చేసుకున్నప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేసిండ్రు. ఎందుకంటే ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అంత బాగుండడమే కారణం. ఇన్ అడిషన్ టు దాట్, మళ్ళీ మొత్తం పార్టీ మొత్తాన్ని యునైట్ చేయడము అని వాళ్ళ ఎంత మోస్ట్ ఇండిసిప్లిన్డ్, ఎంత కరప్ట్, ఎంత పవర్ గ్రీడీ పీపుల్ ఉంటారో అంత కాంగ్రెస్ పార్టీలో పడ ఎథిక్సే ఉండవు. అటువంటి వాళ్ళందరినీ కూడా యునైట్ చేసి వాళ్ళందరూ కూడా మనము వన్ పాయింటెడ్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డిఫీట్ కేసీఆర్, బీఆర్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫీట్ చేద్దాం, తర్వాత వీ షల్ కమ్ బ్యాక్ టు పవర్, దెన్ వీ షల్ సీ అని కన్విన్స్ చేయడమే వాళ్ళందరినీ ఒక వన్ లైన్ మీద తీసుకురావడం అనేది దట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడనరీ. అది వెరీ వెరీ బిగ్ టాస్క్. అది సాధించిండు. ప్రజలకు మంచిగా కేసీఆర్ కంటే కూడా ఇంకా బెటర్ స్కీమ్స్ ఆఫర్ చేసిండు అనమాట. నేను ఫ్రీ స్కీమ్స్, ఫ్రీ బస్ అని, ఆడపిల్లలకు డబ్బులు అని చెప్పి, మహిళలకు డబ్బులు అని చెప్పి, పెన్షన్స్ అని చెప్పి, సో లాట్ మోర్ థింగ్స్ వర్ ఆఫర్డ్ టు ద పీపుల్ బై హిమ్. సో that really, so naturally when the people get attracted to the free schemes, also automatically they would tend to support to that party, whichever the party offers them more and more schemes. Exactly, that is what happened. ఇంకా ఏమిటి, కేసీఆర్ వాజ్ మోస్ట్ కరెక్ట్. 10 years of span లోపల లాట్ ఆఫ్ కరప్షన్ హ్యాపెండ్ ఇన్ మిషన్ కాకతీయ, భగీరథ ప్రాజెక్ట్ అన్నిటిలో కూడా లక్షల కోట్లు తినేసిండు. అండ్ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్, డిక్టేటోరియల్ గవర్నమెంట్, autocratic government. Absolutely, there is a suppression of press. There is no media freedom to media, no freedom of expression, no fundamental rights. So people are deprived of fundamental rights, and particularly crushing down the electronic TV channels and media newspapers. That really made the people very very angry. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది కూడా బాగా ప్లే చేసింది. 10 years కంటిన్యూస్ రూల్ ఆఫ్ కేసీఆర్ది న్యాచురల్లీ యాంటీ ఇన్కంబెన్సీ అనేది రావడం సహజం. అది ఏ డెమోక్రటిక్ కంట్రీ, వరల్డ్ ఏ కంట్రీలో అయినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ యాంటీ ఇన్కంబెన్సీ అనేది కూడా తెలంగాణలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. దట్ ఫ్యాక్టర్ రియల్లీ కంట్రిబ్యూటెడ్ టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ put together helped Ravindra Reddy to win in the elections. That's the reason why he was able to defeat KCR. ప్రజలకు మంచి స్కీమ్స్ ఆఫర్ చేసిన అందరూ ఆఫర్ చేస్తారు, కేసీఆర్ కూడా ఆఫర్ చేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఆఫర్ చేసినటువంటి స్కీమ్స్ను తను కంపల్సరీ ఫుల్ఫిల్ చేస్తాడు అనే నమ్మకం కలిగించగలిగాడు. అండ్ he was able to gain the confidence of students, unemployed youth యొక్క కాన్ఫిడెన్స్ గెయిన్ చేయగలిగాడు. మహిళల యొక్క మద్దతు దొరికింది. డౌన్ ట్రాడన్ అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్లీ ద మైనారిటీస్ who were behind KCR simply just shifted to Congress party. They reached KCR. KCR tried to be more and more Razakar than real Razakars. బట్ no matter how ఎంత ప్రామిస్ చేసినా ఎంత చేసినప్పటికీ కూడా
they ditched him and they shifted to Congress party. So all these developments, all these changes చాలా డ్రమాటిక్గా జరిగినాయి. అంతకుముందుకు బై ఎలక్షన్స్లో పడ బీజేపీ విన్ అయింది. తెలంగాణలో పడ వీఆర్ ద ఆల్టర్నేటివ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు పవర్ అండ్ విల్ డిఫీట్ కేసీఆర్ అని వాళ్ళు ఎన్నో చెప్పిన వాళ్ళు. దే స్టార్టెడ్ బూస్టింగ్ ఎ లాట్. బట్ వాట్ హ్యాపెండ్ బై ద టైమ్ ద ఎలక్షన్స్ వర్ నియరర్, ఆల్టర్నేటివ్గా బీజేపీ కాదు, ఇట్ ఈస్ నోవేర్ ఇన్ ద పిక్చర్. దే సింప్లీ దే జస్ట్ గాన్ డౌన్ టు థర్డ్ ప్లేస్. దే వర్ నాట్ ఎట్ ఆల్, దే వర్ నాట్ ఎన్ ఆల్టర్నేటివ్ టు కేసీఆర్ అని ప్రజలు ఫిక్స్ అయిపోయారు అనమాట. సో దే హ్యావ్ చోజన్ కాంగ్రెస్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ దే బిలీవ్డ్ దట్ రేవంత్ రెడ్డి would be able to defeat KCR and would come to power and he would fulfill his promises, and definitely that would bring a lot of positive change and development in the state. So all these factors అనేవి ప్రజలు కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డి మీద రావడానికి, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడానికి హెల్ప్ చేసినాయి అనమాట. సో ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేయడం వల్ల అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడము, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పాసిబుల్ అయినాయి. సక్సెస్ఫుల్గా తను చేయగలిగాడు అనమాట. సమర్థుడుగా, తను కేపబుల్ పొలిటీషియన్ అని తను నిరూపించగలిగాడు. దో హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ మినిస్టర్ ఎర్లియర్. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి హ్యాడ్ బీన్ ఫ్రమ్ కాంగ్రెస్ ప్రాబబ్లీ ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ అని నేను అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చి ఉండేది ఉంటే ఆయన డెఫినెట్లీ ఆయన కేసీఆర్కి ఆల్టర్నేటివ్ వాళ్ళు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయకపోదురు అని ఎట్లాగో ఫీల్ అయ్యేటోడు. కాంగ్రెస్ స్కూల్ నుంచి వచ్చిన వాడికి ఎట్టుంటారు, అనెథికల్ ఉంటారు, కరప్ట్ ఉంటారు, మోస్ట్ ఇండిసిప్లిన్ ఉంటారు. కంప్లీట్ సెల్ఫిష్నెస్ అనేది అదే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. యూనిటీ, డిసిప్లిన్, గివింగ్ కంటే కూడా టేకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటారు కదా వాళ్ళకు. ఇవ్వడం కంటే కూడా తీసుకోవడం మీదనే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వయబుల్ ఫోర్స్గా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మలేరు అనమాట. అందుకనే ఈ లాట్ ఆఫ్ స్టేట్స్ ఎక్సెప్ట్ దీస్ త్రీ, మిగతా మొత్తం ఇండియా మొత్తంలో కూడా దట్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ కమ్ డౌన్ టు 4th, 5th place. ఇన్ సమ్ స్టేట్స్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 6th place ఆల్సో. ఇప్పుడు తమిళనాడు చూసుకోండి, బీహార్ చూసుకోండి, ఉత్తరప్రదేశ్ చూసుకోండి, అది టెయిల్ పార్టీ అంటారు, తోక పార్టీ అంటారు. ఎవరు కమ్యూనిస్ట్ పార్టీకి తోక పార్టీ అనేది కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐకి ఎట్లయినా తోక పార్టీగా మారిపోయి తర్వాత ఏమైనా డిసపేర్ అయినా లేదా కంప్లీట్గా. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్లో వాటి ప్లేస్ ఏమున్నది? కమ్యూనిస్ట్ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ ఫ్యూచర్ అది కూడా కమ్యూనిస్ట్ పార్టీ లాగా డిసపేర్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ 3 స్టేట్స్లో పవర్లోకి రావడం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ వెరీ బిగ్ బ్లండర్స్. అండ్ మోర్ ఓవర్ కర్ణాటకలో కూడా పవర్లోకి వచ్చిందంటే డీకే శివకుమార్. అక్కడ డీకే శివకుమార్ మంచి వెరీ ఎబుల్ పొలిటీషియన్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో కూడా. హీ వాజ్ ద ఇంపార్టెంట్ పర్సన్ హూ బ్రాట్ కాంగ్రెస్ టు పవర్ ఇన్ కర్ణాటక. అంటే ఎవరో ఒక మంచి కేపబుల్ లీడర్ ఉన్నారనుకో, అక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లేస్తుంది. అది మళ్ళీ అగైన్ ఇట్ గెటింగ్ లైఫ్. ఎక్కడైతే స్టేట్ లీడరు ఎఫిషియెంట్ లేడో, ఎబుల్ పర్సన్ లేడో, ఇఫ్ ద పార్టీ కంప్లీట్ డిపెండ్స్ ఆన్ రాహుల్, సోనియా అండ్ ప్రియాంక, definitely Congress is just going to die, and there is no future at all to Congress party any of the states. Whichever the state the Congress party depends on these people on the first family, then it is bound to die in that particular state. ఇది మనకు క్లియర్గా తెలిసిపోతుందండి. ఇక రాహుల్ గాంధీ పార్లమెంట్ అండ్ పర్ఫార్మెన్స్ చూసారుగా మీరు. ఇంకా కూడా అరిగిపోయిన అదే గ్రామ్ ఫోన్ ఇక్కడ అదాని అంటున్నాడు. అదానినేమో అర్జునుడు అంట. అర్జునుడి కోసము మొత్తం భారతదేశంలోని ప్రజలందరూ, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్, ఎడ్యుకేటెడ్ యూత్ అంతా కూడా ఏకరువులంట. ఈ ఏకరువులందరినీ ఏళ్ళు కోసిన ద్రోణాచార్యుడు నరేంద్ర మోడీ అంట. వాట్ సార్ట్ ఆఫ్ కంపారిజన్ ఏంటి ఇది? ఇదే మహాభారతం మీద ఇటువంటి స్టోరీలు మన దేవుళ్ళ గురించి మన పుస్తకాల గురించి మాట్లాడతారు. డస్ హీ హ్యావ్ గట్స్ టు టాక్ అబౌట్ అదర్ రిలీజన్స్, క్రిస్టియానిటీ, ఇస్లాం, వేరే పార్టీ రిలీజన్స్ గురించి వాళ్ళ పుస్తకాలని మ్యాటర్ తీసుకొని దాని మీద కామెంట్స్ చేస్తాడా? దాని గురించి మాట్లాడగలడా? వాటిని ఇంటర్ప్రిటేషన్ చేస్తాడా? చేయలేడు. చేసేది ఉంటే వాళ్ళు అంత చూస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే తేలికగా దొరికింది ఏంటంటే హిందూస్ అండ్ హిందూ స్క్రిప్చర్స్, హిందూ గాడ్సెస్ మీద మెత్త ఎటువంటి డిరాగేటరీ రిమార్క్స్ అయినా చేయవచ్చు. మళ్ళీ తనే విధానం చెప్పిండు. ఏమన్నాడు? మేము దత్తాత్రేయ గోత్రము, నేను బ్రాహ్మణ్ అని చెప్పిండు. హౌ కమ్ యు ఆర్ ఎ బ్రాహ్మణ్ మ్యాన్? యువర్ మదర్ ఈజ్ ఎ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ అండ్ యువర్ ఫాదర్
hails from Muslim community, and either you are you might be of Christian and of Muslim, but definitely there is no way you could claim that you are a Hindu. And that too, a Hindu, a Janodhari Brahmin. That is absolute very very big lie, with very big fraud, and he is just playing tricks on the people of this country, thinking people are so stupid. భారత ప్రజలు అంత మూర్ఖులా? డూ యూ థింక్ దట్ యూ కెన్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఫర్ ఎవర్? ఓల్డెన్ టైమ్స్లో అంటే చాలా అమాయకులు ఉంటాయి కాబట్టి యువర్ గ్రాండ్ మదర్, యువర్ డాడ్, దే వర్ ఏబుల్ టు చీట్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. బట్ దట్ డజంట్, you cannot repeat the same thing now, because people are more matured, more educated now, and they know what is right and wrong, what is true and what is a lie. So that is the reason why Rahul Gandhi failed in all spectrums, and he could not present himself as a viable alternative to Narendra Modi BJP. So that is a big difference between Rahul Gandhi and Revanth Reddy. Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram. Please send your comments. Comments are very very important. And please share and subscribe. Vande Mataram.